మొత్తానికి ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు చాలా వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడైతే కర్ణాటకలో సేతుగుర్తు పార్టీ గెలిచిందో ఇక గప్పటి సంది మన తెలంగాణలో కూడా ఈసారి పక్కా సేతుగుర్తు పార్టీ అధికారంలోకి వస్తుందని లీడర్లు అందరు కలిసి ఒకతానే చెరికై మంచి చెడు మాట్లాడుకుంటున్నారు. అందరు ఒక్క మాట మీద ఉంటున్నారు. ఇక గట్లనే నిన్న కూడా మన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇంటి దగ్గర ఒక పెద్ద మీటింగ్ అయింది. ఇక దాంట్లో పెద్ద పెద్ద లీడర్లు కూడా వచ్చిళ్ళు. ఇక అటు చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, గట్లనే మన రేవంత్ రెడ్డి సారు, పార్టీ విక్రమార్కరెడ్డి సారు, గట్లనే మళ్ళీ ఇంకా హనుమంత్. ఇక ఈ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారంటే సేతుగుర్తి పార్టీ పెద్ద లీడరు మన రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరే సారు, గట్లనే అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారు, గట్లనే బట్టి విక్రమార్క సారు, ఉత్తమ కుమార్ రెడ్డి సారు, గట్లనే పొన్నా లక్ష్మీ సారు, ఇక సంపత్ కుమార్ సారు. ఇక ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఒకతానే షరీకాయి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి మన తెలంగాణ, మరి సేతుగుర్తి పార్టీ ప్రజల ఆదరణ పొందుతున్నదే లేదా, ఇక ఇట్లా ఒకటి మాట్లాడుకొని ఇక అందరూ ఒక దగ్గర షరీకాయి ఇప్పుడు మన రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, మన సేతుగుర్తి పార్టీ ప్రజల దగ్గర ఆదరణ పొందుతున్నదా లేదా, ఇట్లా ఒకటి మాట్లాడుకుంటా ఇక ఈ సంది మన మధ్యలో ఎన్ని లొల్లులున్నా అవన్నీ మనసులో పెట్టుకొని పార్టీ మీద ఒక భారీ ఆలోచన చేసి అందరం ఒకటై రాబోయే ఎలక్షన్లలో ఎట్లా చేసైనా మన పార్టీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మంచి చెడు మాట్లాడుకున్నారంట. ఇక ఇట్లా మాట్లాడుకుంటా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటున్నాడంటే 9 ఏళ్ళ అంటే తెలంగాణ వచ్చినాక ఎవరు ఏ తిరిగా బాగుపడ్డారో తెలియదు కానీ సీఎం కేసీఆర్ సార్ కుటుంబం మాత్రం మస్తు బాగుపడ్డాయని చెప్పుకుంటూ వచ్చాడు. గట్లనే ఎన్నలేంది ఎలక్షన్ టైం దగ్గర పడంగానే దళిత బంధాన్ని గట్లనే అటు బీసీ బంధాన్ని ఇవన్నీ ఇస్తున్నాడు. మళ్ళీ ఇచ్చే దాంట్లో కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇంత పైసలు గుంజుతున్నారట. ఇక ఇవన్నీ పట్టించుకుంటలేట మన సీఎం కేసీఆర్ సార్. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికలలో పక్కా సేతుగుర్తి పార్టీకి వెళ్తుంది. ఇక దానికోసం మేము ఏం చేయాలో అవన్నీ ముందే ఆలోచన చేసుకున్నాం అని చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తానికి ఎవరి మనసులో ఏమున్నా ఎవరికి ఏ పంచాయతీ ఉన్నా అందరం కలిసి పోరాడదామనే ఆలోచనలు ఉన్నారు మన తాన సేతుగుర్తి పార్టీ లీడర్లు. చూడాలి ఈ ఆలోచన 7 వరకు పోతుందని అంటున్నారు వార్త చూసిన పబ్లిక్.